అరగంట మాత్రం వాక్యం చెప్తాను. ఆ తదుపరి ఈ కార్యక్రమాలన్నీ మనం ముగించుకుందాం. చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవగలిగిన వారు ఎవరైనా బిగ్గరగా చదవగలిగితే బాగుంటుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. రాయబడిన మాట ఏమిటంటే, నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి వానిని వెలిగించుచు ఉన్నదట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉండెను. ఎవరి వెలుగు? ఆదియందు వాక్యం ఉండెను, అది దేవుని యొద్ద ఉండెను అన్న ప్రకారముగా ఆదిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అంతటా కూడా చీకటి ఉంది. ఈ భూమి మీద ఏముంది? చీకటి ఉంది. దేవుని వాక్యం ఆది కాండములో రాయబడిన మాట, చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని ఉండెను. అగాధ జలముల మీద చీకటి కమ్ముకొని ఉంది. మరి వెలుగు ఎక్కడుంది అని అంటే, నిజమైన వెలుగు పరలోకములో ఉంది. హల్లెలూయా. ఆ వెలుగు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగై ఉన్న యేసయ్య, నిజమైన వెలుగుగా ఉన్న యేసయ్య, ఆయన దిగి వచ్చేటప్పుడంట, భూమి మీదకు దిగి వచ్చేటప్పుడు ప్రతి వానిని వెలిగించాడంట. హల్లెలూయా. ప్రతి వానిని వెలిగించుటకు ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. పిల్లలు చూడండి, ఈ రోజున ఈ రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభు నిజమైన వెలుగు. ఆయన వెలుగు ఎక్కడ వెలుగై ఉన్నాడు? పరలోకమందు వెలుగై ఉన్న ఆయన పరలోకము నుండి దిగి వస్తూ భూమి మీద ఉన్న ప్రతి వారిని వెలిగించుచుండెను. అంటే వెలిగిస్తూ ఉన్నాడంట. వెలిగించాడు అని రాయబడలా, వెలిగించుచుండెను అంటే భవిష్యత్తు ఇంకా అదే ప్రజెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఒక్కొక్కరిని వెలిగిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వెలిగిస్తాడు ఒక రోజున. ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నిన్ను యేసయ్య వెలిగించాడు. వాక్యం చెబుతున్న నన్ను ఒక 13-14 సంవత్సరాల క్రితం నన్ను వెలిగించాడు యేసయ్య. వాక్యం వింటున్న నిన్ను దేవుడు వెలిగించాడు. ఈ క్రిస్మస్ పండుగకు మరి అనేక మంది పిండి వంటల్లో, అనేక మంది వారి వ్యాపకాలలో, వారి స్వయంకృతమైనటువంటి పనులలో ఉన్నప్పటికీ సమయం చూసుకొని, సందర్భం చూసుకొని దేవుని మందిరానికి రాగలిగాము మనము అని అంటే, మనం వెలిగించబడిన వారమే. హల్లెలూయా. వెలిగించబడిన వారు ఎవరు అని అంటే, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ వెలిగించబడిన వారే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమి? వెలిగించబడిన వారమి. చెప్పండి, మనం ఎవరమి? వెలిగించబడిన వారమి. ఎవరి ద్వారా? వెలుగై ఉన్న యేసయ్య ద్వారా వెలిగించబడిన వెలుగులం మనం. అవునా కాదా? చదవండి, కావాలంటే మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక్క నిమిషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మనం ఎవరమి? లోకములో వెలుగై ఉన్నాం. ఎవరి ద్వారా వెలిగించబడ్డాం? మనం యేసయ్య ద్వారా వెలిగించబడ్డ మనం లోకమునకు ప్రేమై ఉన్నాం, వెలుగై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కింద మాట చదివితే, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటిలో ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టబడును. హల్లెలూయా.
బిగ్గరగా చెప్తారా? 2 చేతులు ఎత్తి చెప్తారా? హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థం అస్సలు కావటం లేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ఒప్పుకున్నందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటంటే, నిజమైన వెలుగు యేసు ప్రభు. నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నిజమైన వెలుగు ఉండెను. ఎక్కడుందంటే పరలోకములో ఉంది. ఆ వెలుగు పేరు యేసు క్రీస్తు ప్రభు. ఆ వెలుగు భూమి మీదకు వస్తూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించుచుండెను అని రాయబడింది. అంటే వెలిగించడానికి యేసయ్య భూమి మీదకు వచ్చాడు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధానములో వెలిగించబడ్డారు. ఈరోజు చాలా మంది మారు మనసు పొందిన వారు, ఈ రోజున రక్షణలోనికి వచ్చిన వారు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ యేసయ్య ద్వారా వెలిగించబడిన వారే. ఎవరు వీళ్ళంతా? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు యేసయ్య ద్వారా వెలిగించబడిన వారే. ఇంకా వెలిగించబడవలసిన వారు ఇంకా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలిగించబడిన మనం ఎలా ఉండాలి అని అంటే ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రకాశిస్తూ ఉండాలి. లోకములో కొన్ని లైట్లు ఉంటాయి. వెలుగు ఎక్కడొస్తుంది? లైట్లో వెలుగు వస్తుంది. ఎల్ఈడి లైట్ ఒక రకమైన వెలుగు వస్తుంది, ట్యూబ్ లైట్ ఒక రకమైన వెలుగు వస్తుంది, డిస్కో లైట్లు ఒక రకమైన వెలుగు వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, 60 క్యాండిల్ బల్బు పసుపు కలర్లో వెలుగు బల్బు ఒక రకమైన వెలుగు వస్తుంది. మరి నీ వెలుగు ఎలా ఉండాలి? ఎల్ఈడి లైటు చాలా ప్రకాశిస్తుంది, ట్యూబ్ లైట్ డిమ్ముగా వెలుగుతుంది. ఇంకొక 100 రూపాయలు 100కు 3 బల్బులు వస్తున్నాయి. బాత్రూంలో పెట్టుకునే బల్బులు, తర్వాత ఎక్కడొక్క వరండాలో పెట్టుకునే బల్బులు, అయ్యి ఛార్జింగ్ బల్బులు అంటారు. అవి ఒక డిమ్ముగా వెలుగుతాయి, ముసలమ్మ సోడా బుడ్డి కలజోళ్ళలాగా. చూడండి, అయితే మరి ఈ లైట్లలో ఏ లైట్ ప్రకాశిస్తుందంటే ఎల్ఈడి లైటు బహుగా అది ప్రకాశిస్తుంది. ఈ రోజున యేసయ్య ద్వారా వెలిగించబడిన నీవు ఎలా ఉండాలి అంటే ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళని దించండి అమ్మా, అది పడేస్తారు చిన్నగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. మనం ఎలా ఉండాలంటే ప్రకాశిస్తూ ఉండాలి. ఈరోజు నువ్వు ప్రకాశిస్తున్నావా? ప్రకాశించటం అంటే ఏంటి? వెలిగించబడిన నీవు ఇతరులకు వెలుగుగా మారాలి. అందుకే అక్కడ రాయబడింది, కొండ మీద ఉన్న పట్టణం కనబడినట్లుగా ఇంటి వారందరికి వెలిగించుటకై దీపం వెలిగించి ఎవడును కొంచెము కింద పెట్టడు కదా, అది దీపస్తంభం మీదనే పెట్టబడును కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీవు దీపస్తంభం మీద పెట్టబడినప్పుడు నువ్వు వెలిగిస్తావు. నువ్వు దీపస్తంభం మీద పెట్టబడినప్పుడు నీ వెలుగు ప్రకాశిస్తుంది. అవునా కాదా? అవునా కాదండి? ఎవడో కొవ్వొత్తి ముట్టిస్తాం, ఎక్కడన్నా మంచం కిందో ఎడన్నా కుర్చీ కింద పెడతాం. అది వెలుగు ఎట్లా వస్తుంది? గూట్లో పెడితే, ఎత్తైన స్థలంలో పెడితే ఆ వెలుగు ఇల్లంతా ప్రకాశిస్తుంది. నీవు కూడా ఆ ఎత్తైన స్థలం అనబడిన ప్రార్థన మందిరంలో నువ్వు ఉండాలి, పెట్టబడాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది, ఎవడునో దీపం వెలిగించి కొంచెము కింద పెట్టడు కదా. అసలు కొంచెం అంటే ఏంటి తెలుసా మీకు? కొంచెం అంటే ఏంట్రా సుంచు మొహమాడ అన్నట్టుగా. కొంచెం అంటే ఏంటో తెలుసా? 4 అద్దలు కలిపితే ఒక సోల, 4 సోళ్ళ కలిపితే ఒక మానిక, 4 మానికలు కలిపితే ఒక కొంచెం. హల్లెలూయా. చెప్పండి. 4 అద్దలు కలిపితే ఒక సోల, 4 సోలలు కలిపితే ఒక మానిక, 4 మానికలు కలిపితే ఒక కొంచెం. అంటే ఆ కొంచెపు డబ్బా, ఆ డబ్బా ఎంత ఎత్తు ఉంటుంది? ఎంత ఎత్తు ఉంటుంది? ఇంచుమించుగా నాకు తెలిసి ఇంత ఎత్తు ఉండొచ్చు, ఇంత పెద్ద డబరాలాగా ఉండొచ్చు. ఆ కొంచెమును బోర్ల వేసి, ఆ పాత్ర, అది పాత్ర అన్నమాట, ఆ పాత్రను బోర్ల వేసి దాని కింద పెడితే ఎవరికి వెలుగు వస్తుంది? ఇప్పుడు చీకటి పడింది ఇక్కడ, దీని లోపల కొవ్వొత్తి వెలిగించి పెట్టాను, మీకు వెలుగు వస్తుందా? అలాగునే నీ జీవితాన్ని కూడా రక్షణ పొందిన నీవు ఈ క్రిస్మస్ పండుగ రోజు యేసయ్య పుట్టాడని చెప్పుకొని కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని తింటూ తిరుగుతున్న నీవు అంతవరకు ఉంటే నీ జీవితానికి ఒక అర్థం రాదు, నీ సాక్ష్యం ప్రకాశించదు, నువ్వు ప్రకాశిస్తున్నట్లుగా అనిపించదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మందిరం అనే దీపస్తంభంలోనికి నువ్వు వస్తావో,
దీపస్తంభం అనబడిన ప్రార్థన మందిరములకు నువ్వు వస్తావో, నీ ప్రార్థన నీ ప్రార్థన ధూపం సువాసనగా ఆకాశంలోనికి వెళ్ళి యేసయ్యను మరిపించి నీ మనసులో ఉన్నది, నీ మదిలో ఉన్నది, నీ గదిలో చేస్తున్న ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకించి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒక ప్రకాశమానముగా మార్చునగాక. చప్పట్లు కొట్టు బిగ్గరగా హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు మరుగై ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మరుగై ఉండకూడదు. కొంచెం కింద పెడితే అది ఏమైపోద్ది? కనపడుతుందా? కనపడదు. నువ్వు కనపడకుండా ఉండకూడదు. కనపడకుండా తిరిగేది ఎవరు? నెలలో 1 వారం వస్తారు దేవుని మందిరానికి, 3 వారాలు మరుగైపోతాయి. నువ్వు మరుగైపోకూడదు. నువ్వు ప్రకాశించాలి అని అంటే 4 వారాలు నువ్వు దేవుని మందిరంలో కనపడాలి. నువ్వు ప్రకాశింపబడాలంటే దీపస్తంభం అనబడినటువంటి ఈ ప్రార్థన మందిరంలో నువ్వు కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే దేవుని మందిరంలో కనపడతావో అప్పుడే నువ్వు దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వల్లే కొండ మీద కట్టబడిన పట్టణమునకు వెలుగుగా మార్చబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా ఆలకించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీవు మరుగై ఉండకూడదు. ఏమై ఉండకూడదు చెప్పండి? మొదటి మాట, మరుగై ఉండకూడదు. మరుగై అంటే కనపడకుండా ఉండకూడదు. పాస్టర్ గారికి కనపడాలి. పాస్టర్ గారి దగ్గర దాచి పెడతా ఉంటారు కొంతమంది, కొన్ని విషయాలు మరుగు చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారికి తెలియదేమో అనుకుంటారు. లోథరను క్యాథలిక్ సంఘాల్లో అయితే పాస్టర్ ఇట్లా కూర్చుంటాడు, ఇక్కడ ఒక జల్లెడ లాంటిది, ఒక కిటికీ లాంటిది పెడుతున్నారు. పెట్టినప్పుడు అక్కడ కూర్చొని, పాస్టర్ అయ్యా, స్వాములారు, అయ్యగారు, నేను ఫలానా పాపం చేశాను, ఫలానా అబద్ధం ఆడాను, ఫలానా ఆయన్ని నేను పెట్టుకున్నాను, ఇదిగయ్యా ఫలానా ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాను, అయ్యా ఇదిగో మరి నా జీవితంలో నా పిల్లల్ని ఈ విధంగా నేను చేశానయ్యా, నా భర్తను నేను మోసం చేస్తున్నానయ్యా అని ఆ స్వాములవారి దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. ఈ రోజున దీపస్తంభం అనబడిన ఈ ప్రార్థన మందిరంలోనికి నువ్వు వచ్చి ఒప్పుకుంటున్నావా, లేకపోతే కప్పుకుంటున్నావా? చాలామంది ఏమైపోతున్నారంటే ఒప్పుకోవటంలా కప్పుకుంటున్నారు. ఒప్పుకుంటే ఎక్కడ ఆ సీక్రెట్ లైఫ్ తెలిసిపోద్దామనని నీ సహచరులకు చెప్పుకోబాకు. నీది సీక్రెట్ లైఫ్ వాళ్ళకు కనపడేటట్లు చేసుకోబాకు. ఆడవాళ్ళలో ఒక చీర కొంటే చాలు, అబ్బో ఏమో కట్టుకుంటే అందరూ చూస్తారు ఆ రోజు, ఇంకా అంతటితో ఆగదేమో. బెన్నాన్ని చెబుతుండ్రు రాత్రి, ఆడవాళ్ళ గుణమే అంట. మరి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళ గుణమే అంత, నువ్వు అవన్నీ మనం అనకూడదు పాస్టర్ గారు. ఆడవాళ్ళ గుణమే అంత, నువ్వు అంటే ఆగుతారు అనుకున్న వాళ్ళ అని అంటున్నాడు. ఏం ఆగరా? కట్టుకున్నప్పుడు ఊరు మొత్తం చూడదు, నేల మీద దిగారేసి అది రోడ్లు ఉడుతూ ఉంటే ఎత్తి పట్టుకుని పాపం ఓయో బట్ట ఇట్ట నడిచేలేక ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు కదా. మళ్ళీ నువ్వు మడత పెట్టి ఇదిగో ఈ అంచు ఇట్టొచ్చింది, ఈ అంచు అట్టొచ్చింది, ఇది చూడు అది చూడు అని చెప్పి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చూపించవలసిన అవసరం లేదు. అవి చూపిస్తావు బాగానే, ఆ విషయంలో కనపరుచుకుంటావు నిన్ను నీవు. దేవుని దగ్గరకు వచ్చేలేకి నీ బలహీనతను ఎందుకు కనపరుచుకోవటం లేదు? దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ యొక్క బలహీనమైనటువంటి పాపమును ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపమును ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడుండి ఇంత నీతి మాటలు ప్రతి సేవకుడు మాట్లాడాలి ధైర్యంగా అంటే, ఆ సేవకునిలో మరుగైన విషయాలు ఉండకూడదు. ఆ సేవకునిలో ఏముండకూడదు? మరుగైన విషయాలు ఉండకూడదు. ఆ సేవకుడు తెరచిన పుస్తకం లాగుండాలి ఆ సేవకుని బ్రతుకు. అలా ఉంటేనే అతడు ప్రకాశించగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నాలో కానీ నేనే ఉన్నాను, నాలో కానీ పాపం ఉందనుకో, ఏదన్నా ఇంటర్నల్గా ఏదైనా చేయకూడనటువంటి పని నేను ఏదైనా చేస్తున్నాను అనుకో, నేను ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతానా? ఎప్పుడెప్పుడు బిక్కుమంటూ భయంగా ఎప్పుడెప్పుడు ఈ మాట నాలో కూడా ఉంది కదా అని చెప్పి నేను చెప్పగలుగుతానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పాపం ఉంటే మనకు సిగ్గాడ్డం వస్తుంది. మనలో పాపం ఉంటే, మనలో శాపం ఉంటే, మనలో దోషం ఉంటే మన మనసు దాన్ని అంగీకరించదు. మనలో ఏ కల్మషం లేనప్పుడు
నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటావో, నీ దోషాన్ని ఒప్పుకుంటావో, ఆ దినమున ఆ క్షణముందు నీలో ఎలాంటి కల్మషం లేకుండా నిన్ను ఒక ప్రకాశించే దీప స్తంభం మీద పెట్టబడిన దీపముగా నా దేవుడు నిన్ను నిలుపునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ పాపమును కప్పుకోవద్దు, నువ్వు మరుగై ఉండొద్దు. కొంచెం కింద పెడితే ఏమైపోద్ది? దీపం మరుగైపోద్ది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారి జీవితాన్ని మరుగు చేసుకుంటారు. వారు మీ జీవితాలను మరుగు చేసుకోవద్దు. నువ్వు రక్షింపబడ్డావా? నీ రక్షణను బట్టి ఇంకా అనేక మందికి నీ సాక్ష్యాన్ని విస్తరింపచేసి దేవుని మందిరానికి నడిపించే ప్రయత్నం చేయి. తండ్రి సన్నిధి షాలేం రాజు గారు, చిలకలూరుపేట. 3 తల్లులు ఉన్నారు, వాళ్ళలో ఒక తల్లి ఉంది. ఇంచుమించుగా 1200 మందిని నడిపించింది దేవుని మందిరానికి. హల్లెలూయా. ఒక లేడీ, ఒక ఆడ మనిషి 1200 మందిని నడిపించింది. అంటే ఎలా నడిపించుంటుంది అంటారు? మా పాస్టరయ్య గారు డబ్బులు ఇస్తాడు, మా పాస్టరయ్య గారు గొడ్డలు ఇస్తాడు అని ఏమైనా చెప్పుంటుందా? లేదే. మా పాస్టరయ్య గారు ఏమైనా బియ్యం ఇస్తాడని చెప్పుంటుందా? నో. ఆమె చెప్పింది ఏంటి తెలుసా? ఒక్కటే, నా జీవితము మోడుబారిపోయింది. ఏ ఆశలు లేని సమయంలో నిరాశలు నిస్పృహల మధ్యలో బ్రతుకుతున్న నా బ్రతుకును నా ప్రభు కాపాడాడు. నువ్వెందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నా దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేదానికంటే కూడా మీరు చెబితేనే ఎక్కువ వింటారు జనాలు. హల్లెలూయా. ఇక్కడ సేవకుడు చెప్పే మాట కంటే కూడా నువ్వు అనుభవించి ఉన్నావు కనుక నీ అనుభవాన్ని పంచుకో, నీ సాక్ష్యం ప్రకాశిస్తుంది. అలానే ప్రేమిలమ్మ జీవితంలో జరిగిందంట, ఆమె బాగుపడిందండి. అబ్బో ఏం బాగుపడిందమ్మా, ఆ ముఖమంతా నల్లగా అయిందమ్మా, అదమ్మా ఇదమ్మా అని అంటే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య ఎప్పుడైనా జీరో నుండి హీరోని చేస్తాడు. హల్లెలూయా. నువ్వు హీరోగా ఉంటే, నువ్వు పట్టు చీరలు కట్టి పట్టు బట్టలు వేసి అబ్బో హంగు పొంగు రంగులతో నువ్వు ఉంటే యేసయ్య చేసిన దానికి పెద్ద న్యాచురల్ ఏముండదు. నువ్వు జీరోకి రావాలి, జీరో నుండి హీరోగా మారుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకుని దేవుడు జీరో చేశాడు. ఈ కనిగిరి వచ్చినప్పుడు 6 లక్షల అప్పుతో వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీరో, ఇంకా బ్రతకటమే కష్టం. ఇంకా ఇక్కడ సేవ వద్దు, ఇంకా వెళ్ళిపోదామని బట్టలు సర్దుకున్నాం. ఇంకా బట్టలు సర్ది పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుని చెన్నైలో బ్రతుకుదాం అమ్మాయి అని నెల మీద ఇద్దరికి ఒక 40-45 వేలు వస్తాయి. చక్కగా 25,000 ఖర్చులు అయిపోయిన 20,000 మిగులుతాయి. వెళ్ళిపోదాం పదా అని అనుకున్న మా బ్రతుకుల్లో మా సాక్ష్య జీవితాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జీరోగా ఉన్న నన్ను హీరోగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా నా జీవితం సరిపోదు. ఈ కనిగిరిలో ఎంతోమంది సేవకులకు లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి అది ఇష్టం. నువ్వు ఆల్రెడీ హీరోవి, ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది, పంటలు పొలాలు అన్నీ ఉన్నాయి. చేస్తే పెద్ద అనుకోలేవు, అనుకోవు. నువ్వు బాగా దిగజారిపోయినావు, ఆరిపోయే స్థితిలోకి మరుగైపోయి ఉన్నావు. నువ్వు మరుగైపోయిన కొంచెము కింద ఉన్న నిన్ను ఆ యేసయ్య చేయి పట్టుకొని అలా తీసుకొచ్చి దీపస్తంభం మీద నిలబెడతాడు. చప్పట్లు కొట్టు బేగరగా. హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టిన నీ జీవితాన్ని అనేక మందికి వెలుగుగా, అనేక మందికి ప్రకాశమానముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మరుగై ఉండకూడదు. ఎలా ఉండాలి? మరుగై అంటే కనపడకుండా ఉండకూడదు. ఈ క్రిస్మస్ పండుగ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ కోసమే చెప్తున్నాడు ఈ మాట. మరుగై ఉండబాకు. ఏ విషయంలో మరుగై ఉండొద్దంటే ప్రార్థనకు వచ్చే విషయంలో మరుగై ఉండబాకు, ప్రార్థన చేసే విషయంలో మరుగై ఉండబాకు. ప్రతి దినము దేవుని కనపడాలన్న ఆశ నీకు ఉండాలి. ఆశ ఉండాలంటే దీపస్తంభం మీద పెట్టబడితేనే నువ్వు కనపడేది. దీపస్తంభం అనబడిన మందిరంలో నువ్వు ప్రార్థించాలి. నువ్వు మోకరించినప్పుడే దేవునికి కనపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా దుప్పట కాళ్ళ కింద పెట్టి గట్టి అని లాగిపెట్టి నిద్రపోతే దేవునికి నువ్వు కనపడినట్టు కాదు. దేవుడు నీకు కనపడడు, దేవునికి నువ్వు కనపడవు. కాబట్టి కనపడే వారి జాబితాలో నువ్వు ఉందువుగాక.
ఆమేన్, హల్లెలూయా. రెండోది మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. చదివాను కదా నేను, మాట విన్నారు కదా మీరు. ప్రియులారా చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూసి, ఏం చూడాలక్క? సత్క్రియలు చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? వాక్యం ఏంటి? వెలుగై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ దినం వాక్యం ఏంటి? వెలుగై ఉన్న దేవుడు మీ అందరి జీవితాలను వెలిగించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మీ సత్క్రియలను బట్టి, మన పరలోకపు తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రియులారా, సత్క్రియ అంటే ఏంటి అర్థం చెప్పండి? సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని. ఈరోజు నువ్వు చేసే మంచి పని లోకములో వాళ్ళు చూడాలి. నువ్వు చేసే మంచి పని ఎవరు చూడాలి? లోకములో ఉన్న వాళ్ళు చూడాలి. మదర్ తెరీసా అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ప్రియులారా, ఒక ఆమె బెంగళూరులో బాగోలేకుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నేను పాస్టర్ గారు వెళ్ళాం, వేరే పాస్టర్ గారు వెళ్ళాం. వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి కాలు ఇరిగిపోయింది. కాలు పైకెత్తి కట్టారు పాపం. కట్టినటువంటి ఆ పరిస్థితుల్లో విచిత్రమైన సంగతి ఏంటంటే, అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు కానుకిచ్చారు. ఇప్పుడు ఆ కానుక నేను తీసుకోవాలా వద్దా చెప్పండి? అర్థమవుతుంది నా మాట? వింటున్నారా? వింటున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో కాలు ఇరిగిపోయింది ఒక సహోదరికి. వాళ్ళ పరిస్థితి బాగలా, కాలు పైకెత్తి కట్టారు. ప్రార్థన చేయడానికి రండి అన్నయ్య అనింది. బాగా 500 కాగితాలు ఇంత కట్ట పట్టుకొని పెట్టింది కానుక. నేను తీసుకోవాలా వద్దా? తీసుకోకూడదు. వాళ్ళున్న పరిస్థితికి నేను తీసుకుంటే అర్థం ఉండదు. ప్రియులారా, అక్కడ వదిలిపెట్టేసాం. ఒక దినానికి వెళ్ళాం జ్ఞాపకార్థ కూడికి. అక్కడ పాస్టర్ గారు కానుక ఇవ్వబోయాడు. దాన్ని వదిలిపెట్టాం. తీసుకోకూడదు. వాళ్ళు బాధలో ఉన్నారు. బాధలో ఉన్న వాళ్ళ దగ్గర ఎందుకు మనం వసూలు చేయటం? ఇప్పుడు సంతోషంగా పుట్టినరోజు చేసుకుంటున్నారు, కానుక తీసుకో. సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు, కానుక తీసుకో. సంతోషంగా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు, కానుక తీసుకో. స్తుతి కూడిక, ఉపవాస కూడిక కానుక తీసుకో. అంటే తీసుకోకూడదని కాదు, తీసుకోవటం భావ్యం కాదని నా యొక్క ఒపీనియన్, ఆలోచన. తీసుకోలేదు. పిల్లరా, ఒక చోటకు వెళ్ళాను. ఆయన అన్నాడు, పాస్టర్ గారు వచ్చి వెళ్ళండి, ప్రార్థన చేసి వెళ్ళండి అని అన్నాడు. కానుక పెట్టాడు ఆయన. ఆ కానుకను తీసి చూసుకుంటే అక్షరాల 15,000 రూపాయలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మన సత్క్రియను బట్టి, ఇక్కడ కాదు ఇది జరిగింది, సంస్థలో ఉన్నప్పుడు నేను చేసిన సంగతి చెప్తున్నాను. అక్కడ ధారాళంగా ఆశీర్వాదకరంగా ఉన్నాం కాబట్టి అక్కడ వదిలిపెట్టాం దేవుని కొరకు. అరే తీసుకోవటం భావ్యం కాదని వదిలిపెడితే దేవుడు 15,000 రూపాయల కానుకిచ్చాడు అక్కడ. ప్రియులారా, మీ సత్క్రియ, మనుషులు మీ సత్క్రియలు చూసి, ఇప్పుడు నేను చేసిన ఆ పని వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, విగ్రహారాధన వాళ్ళు. ఈ అమ్మాయి బాప్తిసం తీసుకుంది సహోదరి. నేను చేసిన ఈ మంచి పనిని వాళ్ళు చూశారు. మా ఊరైనా మా పాస్టర్ గారండి, అరే కానుకిస్తే తీసుకోవట్లేదు, మా పూజారి అయితే దెబ్బకు తీసుకునేవాడు అమ్మా సంద. మా పూజారి దక్షిణ ఏంది 100 రూపాయలు వేసావు శతమానం భవతి అంటాడంట. ఇది 500 ఎత్తే దీర్ఘాయుష్మాన భవ అంటాడంట. 1000 రూపాయలు ఎత్తే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని అంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాస్టర్ గారు ఏంటి కానుకేం తీసుకోలేదు అని అంటే, మా పాస్టర్ మమ్మల్ని ప్రేమిస్తాడు అని చెప్పింది ఆ సహోదరి. హల్లెలూయా. యేసు ప్రభువులు అంత ఉంటుందా అని మరుసటి ఆదివారం ఆమె కూడా వచ్చింది దేవుని మందిరానికి. చప్పట్లు కూడా బేకరగా హల్లెలూయా. మరుసటి ఆదివారం ఆమె కూడా దేవుని మందిరానికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండగకి మీ సత్క్రియలను బట్టి వెలుపట ఉన్నవారు, రాయబడింది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. ఎవరి ఎదుట? బయట ఉన్నారు చూడండి కొంతమంది, వారి ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? సత్క్రియలు చేయాలి.
ఈ క్రిస్మస్ పండక్కి ఎప్పుడు మనం కొనుక్కుంటాం కదా, క్రిస్మస్ పండక్కి సర్వసాధారణంగా. ఈసారి ఒక చీర తీసుకెళ్ళి రోడ్డు మీద ఉన్నాం ఒకటి ఇచ్చి ఒక ఫోటో తీసి నీ స్టేటస్లో పెట్టుకో. ఒక పొట్లం అన్నం కట్టించుకో, వైట్ అన్నమే హాఫ్ ప్లేట్ కట్టించుకో. అక్క ఎంత హాఫ్ ప్లేట్ ఎంత సుగనక్క? ఎంత? 50 రూపాయలా? 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 ఖర్చు పెట్టి వెళ్ళి అన్నం ప్లేట్ ఒక్క పొట్లం తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్న అడుక్కునే పిల్లలు ఎవరో ఒకరు కనపడతారు మనకి. అన్నో మాకే లేకపోతే తిండికే ఏదన్నా ఓ యువతివే అని అనబాకండి. ఇలా 50 రూపాయలకి మునిగిపోం మనం వరదల్లో. ఆయ్ ఆపాలేక అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వీడియో రికార్డ్ చేసుకొని మిమ్మల్ని అరుచుకొని నన్ను నేను అరుచుకొని ఇది రేపు పెడితే ఇదేందిరా సర్కస్ అనుకుంటారు జనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి నా మాట. మీ సత్క్రియలను బట్టి అమ్మ ఫోన్ పడిద్ది. ఓ ఏమో స్పీడ్ మామూలుగా లేదు ఇక. అమ్మ తీసేస్తారా ఫోను? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మీ సత్క్రియలు మనుషుల ఎదుట మీరు చెయ్యండి. మీ సత్క్రియలను బట్టి వారు తండ్రిని మహిమపరచాలి. హల్లెలూయా. అమ్మా యేసు ప్రభు నామములో దేవుడు మిమ్మల్ని ప్రేమించమన్నాడు. చెల్లి మిమ్మల్ని ప్రేమించమన్నాడు. చీర తీసుకొచ్చి సంవత్సరం మా క్రిస్మస్ పండగకి. ముస్లిమ్స్లో ఉన్న మంచి లక్షణం ఏంటి చెప్పనా మీకు? బక్రీద్ కన్నా వాళ్ళు మాంసాన్ని ఉచితంగా ఇస్తారు. అవునా? బక్రీద్కేనా వాళ్ళు బిర్యానీ చేసి ఉచితంగా ఇస్తారు. అబ్బా ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే బైబులే. ఈరోజే ఈ బట్టలు తీసుకొచ్చుకుందామని వెళ్ళాను. బట్టలు ప్రేమిలక్క ఇచ్చింది సొక్క. ప్రేమిలక్కకు ఓ వేసుకోండి ఒకసారి. వద్దొద్దు లేదు లోకం కాదు, ప్రార్థన అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టలు తెచ్చుకుందామని వెళ్తే ఆయన అంటున్నాడు, ముస్లిం ఆయన, నువ్వేనా వాక్యం చెప్పేది అని అన్నాడు. నేనేనయ్యా అన్నా. ఎంతసేపు చెబుతావు అని అన్నాడు. ఎంతసేపు అంటే మన ఇష్టం అండి దేవుని ఆలోచన అని అంటే, ఎన్ని గంటలు జరిగింది ఏంది అని అన్నాడు. 2 గంటలు జరిగింది సార్ అన్న. మాది మీద ఒకటేలే, ఊరికే వీళ్ళు ఏందో వరకు తగాదలు పడతా ఉంటారు అని అంటున్నాడు ఆయన. మాది మీద ఒకటే, మేము కూడా ప్రార్థన చేస్తాము, కాకపోతే మీరు చేసే విధానం వేరు, మేము చేసే విధానం వేరు, అంతా ఒకటే. వాళ్ళేమో నేల మట్టుకు తగ్గించుకుంటారు, మనం మోకాళ్ళ వరకు తగ్గించుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, మన సత్క్రియలను బట్టి వెలుపట ఉన్నవారు ఏం చేయాలి తెలుసా? వెలుపట ఉన్నవారు తండ్రిని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? తండ్రిని మహిమపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా నీ వెలుగు ప్రకాశించాలంటే నీ ద్వారా ఒక్క మనిషి కన్నా నువ్వు సహాయం చేసావా? ఈ క్రిస్మస్ పండగ సంగతి చెప్తున్నా, గతంలో సంగతి వద్దు నాకు. ఈ క్రిస్మస్ పండగకు ఒక్క మనిషికైనా వెలుపట వారికి ఒక్కరికన్నా నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టడం కానీ, ఒక షర్టుకు ఒక డబ్బులు ఇవ్వటం కానీ, లేకపోతే ఒక చీర తీసుకెళ్ళి పోయిన క్రిస్మస్కి ఒకసారి కట్టుకొని ఆడ బీరోలో పెట్టుంటావుగా, అది కూడా కట్టుకోలేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి తీసుకెళ్ళి ఒక్కటివ్వు. నేనేమంటానంటే, అన్నో ఇప్పుడు పని పెట్టుకుని ఆడబోయేదిలే, పని పెట్టుకొని యేసయ్య నీ పనిని చూస్తాడు. హల్లెలూయా. నిన్న ఆదివారం వర్షం పడతా ఉంది, వర్షం జల్లు పడుతుంది. దొరువు దగ్గరికి వెళ్ళాం. వెళితే అప్పుడే వెళ్ళిపోయారంట అందరూ, 15-20 మంది వెళ్ళిపోయారంట. ఒక ఆమె ఉంది, ఏం పేరు ఆమె పేరు? శిలకమ్మ అక్క తల్లిగారు ఉండి వాళ్ళ అమ్మాయి మమత, వాళ్ళిద్దరు ఉన్నారు. అయ్యో పాస్టర్ అన్న ఇప్పుడే పోయారన్నా అని అన్నారు. అని అంటే, అరే చాలా ప్రయాసపడి వచ్చాం కదమ్మా, జల్లు పడుతున్నా కూడా అని అంటే, సర్లే నువ్వు పెడతానంటే ప్రార్థన, మేము కూర్చున్నామా అని అడిగింది. సరే కూర్చోండి అమ్మా అన్నాను. వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళు కూర్చున్న వెంటనే ఒక పాట పాడేళ్ళకి ఇంకొక 4 వచ్చారు, మొత్తం 10 మంది అయ్యారు. హల్లెలూయా. ప్రయాస లేకపోతే పని జరగదు. మనం అనుకుంటూ ఉంటాం, నువ్వు ఇంట్లో అన్నం వండుకొని ఇప్పుడు ఆడబెడతాంలో పేదలకి, ఇప్పుడు ఆడబెడతాంలో అడుక్కునే వాళ్ళకి, ఇప్పుడు ఆడబెడతాంలే పేదలకి అని అనుకుంటే కుదరదు. ఇప్పుడు వండాలి, నిప్పు వెలిగించాలి, నీళ్లు పోయాలి, ఎసురు ఉడికించాలి, అన్నం ఉడికించాలి, కూర చేయాలి, నేను రెడీ అవ్వాలి, అంతా చెయ్యాలి, పిల్లలు రెడీ చేసుకోవాలి, వాడి ముక్కులో పక్కులు తీయాలి, అట్టా ఇట్టా అని చెప్పి అన్నీ చేస్తాం. అనుకొని నువ్వు చేయవలసిన అస్సలు దానిని, దేని వలనైతే ఆశీర్వాదం వస్తుందో దానిని చేయటంలో ఈ రోజున మనిషి. పిల్లరా, నీ వెలుగు ప్రకాశించాలి అనంటే, నువ్వు ప్రకాశించే వెలుగుగా ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ సత్క్రియను నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? మొదటిది, నువ్వు మరుగై ఉండకూడదు, నువ్వు వెలిగించబడాలి. నీ వెలుగు అందరికి వెలుగుగా మారాలంటే నువ్వు మరుగై ఉండకూడదు. రెండోది, నీ వెలుగు ప్రకాశించాలంటే నువ్వు సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ చేసినప్పుడే నువ్వు వెలుగుమయమై ఉంటావు. కొంతమంది సత్క్రియలు ఏంటో తెలుసా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చూడండి. ఫ్యాన్ తెస్తారా,
ఫ్యాన్ మీద రాపిస్తారు. తూర్పు గాలి, పడమటి గాలి, ఉత్తరపు గాలి అని. దక్షిణపు గాలి రాసేదానికి రెక్క ఉండదు కాబట్టి పాపం ఆ మధ్యలో ఉన్న గుండులాగా ఉంటుంది కదా రౌండ్గా, దాని మీద ఏదో ఒక పేరు, ఆమె పేరు రాపిస్తారు. అయితే ప్రియమైన వాళ్ళారా, అది ఆ మందిరంలో బిగించినప్పటి నుండి నేను చేసిన అని చెప్పుకునేది సత్క్రియ కాదు. నువ్వు ఎడమ చేతితో ఇచ్చేది, నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా నీ సత్క్రియ ఉండును గాక. హల్లెలూయా. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా ఏమైపోతావు తెలుసా? నువ్వు వెలుగు ప్రకాశింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని వేలుదువు. అర్థమవుతుందా మాట? వాక్యం అర్థమవుతుందా? పిల్లరా చూడండి ఏమని రాయబడింది. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. వాంఛ అంటే ఏంటి తెలుసా? కోరిక కలుగుతుంది. అది నిన్ను ఏలుబడి చేస్తుంది. పిల్లరా, నువ్వు సత్క్రియ చేయాలి. సత్క్రియ అంటే ఏంటి తెలుసా? బూతులు మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడాలి. పిలిచేటప్పుడు కూడా బూతు పదంతో పిలుస్తారు కొంతమంది, తిట్టేటప్పుడు బూతు పదాలతో తిడతారు. అది సత్క్రియలు కలిగిన వాళ్ళ కాదు. బూతులు అస్సలు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడితే ఏమొస్తుంది? ఎవరన్నా 1 లక్ష రూపాయలు ఎత్తరా? ఎవరగా? పిల్లరా, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకొని ఉంటావు. ఇప్పుడు మంచి పని చేస్తాను నేను, ఎంత దర్జాగా తిరుగుతా మంచి పని చేసి. చెడు పని చేస్తే, ఇప్పుడు ఒక యవనస్తులు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటువంటి ఈ వీధిలోనే మనం అనుకుందాం ఊరికే ఒక అమ్మాయి వెళ్తా ఉంది నడిచి, యవనస్తురాలు. ఆ అమ్మాయి చేయి పట్టుకుంటారు, వాడిని పెట్టిని కొడతారు ఆ ఇంటి వాళ్ళందరూ వచ్చి. మరుసటి రోజు వాడు తలెత్తుకొని తిరుగుతాడా? ఏం చేశాడు వాడు? సత్క్రియ చేయలే, అక్కడ చెడ్డ క్రియ చేశాడు, పాపపు క్రియ. వాళ్ళు ఏమి పొంచి ఉంది? పాపం పొంచి ఉంది. ఆ పాపమునకు వీడి మీద వాంఛ కలిగి ఉంది. ఈ వాంఛ ఆడపిల్ల మీద కలిగింది. ఆ వాంఛ వలన ఆ పాపం ఈయన ఏలుబడి చేసింది. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొని ఉండవా? కయ్యూను, నీ తల చిన్నపుచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, హేబేల్ అనేవాడేమో మంచి బలి అర్పించాడు దేవునికి, వీడు మాత్రం పుచ్చిపోయి నీ తెచ్చిచ్చాడు దేవునికి. నువ్వు మంచి బలి అర్పిస్తే నీ తల పైకెత్తుకొని ఉండవా? కొంతమంది చూడండి, చర్చి పనులన్నీ వాళ్ళు అప్పగించుకుంటారా? చర్చిలో కుర్చీలు కానీ, చర్చిలో లైట్లు కానీ, చర్చిలో ఏది పోతే అది వాళ్ళు చేపిస్తూ ఉంటారు. కొంతమంది బాధ్యత తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బో, నడిచేటప్పుడు వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది, తలగా ఎత్తి ఎట్ట నడుస్తూ ఉంటారు. ఎందుకంటే సత్క్రియ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? దేవునికి మంచి పని చేసే వాళ్ళు ఎలా ఉంటారు? సేవకునికి మంచి కార్యం, సేవకుని పట్ల మంచి కార్యము చేసే వాళ్ళు ఎలా ఉంటారు? తలెత్తుకొని జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సత్క్రియ చేస్తే తల దించుకోవు. నీ క్రియ సత్క్రియగా మారాలి. నువ్వు చేసే ప్రతి పని. మదర్ తెరీసా ఈ రోజున ప్రపంచ రికార్డ్. ఆమె ఇంగ్లాండ్ దేశము నుండి ఈ యొక్క మారుమూల భారతదేశానికి వచ్చి పేదలను ఆదరించింది. ఆమె పేదలకు బట్టలు ఇచ్చింది, పేదలకు అన్నం పెట్టింది, కుష్ఠరోగులకి వైద్యం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్క్రియలే ఈ రోజున అనేక మంది మాట్లాడుకుంటున్నారు. పిల్లరా, నువ్వు చచ్చిపోయిన రోజు నీ క్రియలను గురించి మాట్లాడుకుంటారు. నీతిమంతుడు విడిచి వెళ్ళిన క్రియలు వివరించబడతాయి. హల్లెలూయా. నీతిమంతులమైన మనం చనిపోయినాక మన క్రియలను వివరిస్తారు. అందుకే ఆ సుమధుర స్వరములు అనే పాటలో ఆఖరి వచనములు రాయబడతాయి. వివరించ అనే పదం రాయబడుతుంది. ఉందా లేదా పదం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ క్రియలు సత్క్రియలుగా మారాలి. ఈ క్రిస్మస్ పండుగప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ క్రియలు మారాలి. కయ్యూను సత్క్రియ చేయాల, మంచి పని చేయాల, చెడ్డ పని చేశాడు, తలదించుకున్నాడు. నువ్వు చెడ్డ పని చేసి తలదించుకోవద్దు. రేపు నువ్వు నేను చచ్చిపోయినాక ఫలానా అన్న మంచివాడు,
అసలు ఇదిగో ముఖస్థుతి కొరకు కూడా మాట్లాడకూడదు. అట్లా మంచి మాటే మాట్లాడాలి. అమ్మా ఏదో పొగడాలని కాదు, చచ్చిపోయాడని నేను అంటం లేదు, నిజంగా ఆయన క్యారెక్టరే మంచిది అని చెప్పాలి. ఆయన క్రియలు మంచివి, ఆయన మనస్సు మంచిది, ఆయన మాట మంచిది, ఆయన చూపు మంచిదని నీ సత్ప్రవర్తనను గురించి ప్రజలు పలికినప్పుడే నీవు, నీ వెలుగు, నీ సాక్ష్యం ప్రకాశించినట్లు. హల్లెలూయా. కొంతమంది బతికుండగానే మాట్లాడుకుంటారు, అబ్బా అయ్యా ఫలానా ఆయన ఉన్నాడయ్యా పాస్టర్ గారు, ఫలానా కొందయ్యా సంఘములు ఎంత మంచోళ్ళనయ్యా అని అంటారు కదా. అలా మన వెలుగు ఏమవ్వాలి? ప్రకాశించాలి. కాబట్టి ప్రియులారా, మూడో మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. హల్లెలూయా. మొదటిది, నువ్వు ప్రకాశించాలంటే ఏం చేయాలి తెలుసా? మరుగై ఉండాలి. రెండవది, నువ్వు ప్రకాశించాలంటే సత్క్రియ చెయ్యాలి, సత్క్రియ కలిగి ఉండాలి. మూడోది, నువ్వు ప్రకాశించాలంటే బుద్ధిమంతుడవై అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. చదువుతావమ్మా, తీసావా? వాక్యం తీసావా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలి ఉంటారు, ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, బుద్ధిమంతులైతే, ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వారు ఆకాశములో నక్షత్రముల వలెను, ఆకాశంలో జ్యోతుల వలెను ప్రకాశింపబడుతూ వారి వెలుగు నిరంతరము ప్రకాశిస్తుందట. హల్లెలూయా. నువ్వు బుద్ధిమంతురాలవై ఉండాలి, నువ్వు బుద్ధిమంతుడవై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడు అని అంటే అర్థం ఏంటి అంటే, జ్ఞానం ఉన్నవాడు, సమయోచితమైన జ్ఞానము కలిగిన వాడు, సమయోచితమైన కృపను పొందుకున్నవాడు అని అర్థం. బుద్ధిమంతులమైతే ఆకాశంలో జ్యోతుల వల్ల మనం ప్రకాశిస్తాం. ఆకాశంలో జ్యోతులు అంటే ఏంటి? ఆకాశంలో జ్యోతులు అంటే ఏంటో తెలుసా? సూర్యుడు, చంద్రుడు. ఈ సూర్య చంద్రులు మాత్రమే ఆకాశంలో జ్యోతులు. అబ్బాయ్, ఒకరి తర్వాత ఒకరు పేకాట ఆడండి రేయడం. రేయ్ అరవకూడదు ఇక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేకాట వాళ్ళ కాడ అదే గోల, సారా తాగే వాళ్ళ కాడ అదే గోల, చర్చి క్రిస్మస్ పండుగలో అదే గోల. ఇళ్లలోన పండగంట, కళ్ళలోన కాంతులంట, ఎక్కడే కోవెల. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందరూ ఒక్క నిమిషం అట్లా మౌనంగా ఉండండి అమ్మా. వాక్యం వినండి, ఒక్క మాట వినండి. బుద్ధిమంతులైతే ఆకాశంలో, ప్రియులారా, మనం ప్రకాశిస్తాం. మన బుద్ధి బాగుండాలి. బుద్ధిమంతులని ఎవరిని అంటారు చెప్పండి? ఒకళ్ళని కదిలించిన వాళ్ళని, ఒకళ్ళని గొడవలకు పోనవాళ్ళని, పేకాటకు పోనవాళ్ళని, సారాయి తాగని వాళ్ళని, బూతులు తిట్టని వాళ్ళని, మంచి మనస్సు కలిగి ఉండే వాళ్ళని బుద్ధిమంతులు అని అంటారు. అవునా కాదా? బుద్ధిమంతులు అంటే ఎవరు? వ్యభిచారము, త్రాగుబోతనము, పేకాట, లంచగొండితనము, బూతులు, ఆ చెడు మనస్సు, అబద్ధాలు ఆడే మనసు, ఇవేవి లేకపోతే వాళ్ళని ఏమంటారు అక్క? బుద్ధిమంతులు. రెండో పదం ఏంటంటే నీతిమంతులు. హల్లెలూయా. బుద్ధిమంతులను నీతిమంతులు అని అంటారు. నువ్వు ఎప్పుడైతే బుద్ధిమంతురాలుగా మారుతావో అప్పుడు నీ జీవితము ప్రకాశిస్తుంది అని చెప్పటంలో సందేహం ఏమి కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితం ప్రకాశించాలంటే నువ్వు బుద్ధిమంతురాలుగా మారుదువుగాక. బుద్ధి కలిగిన కన్యకలేమో పరలోకానికి వెళ్ళారు, బుద్ధిహీనత కన్యకలేమో నరకములో వెళ్ళిపోయారు. చదువుతారు మత్తయి 25:8 వాక్యాన్ని చదువుతారు త్వరగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వాక్యం. నేను ముగిస్తున్నాను నా మాటలు, త్వరగా చదవాలమ్మా. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలను ఆరిపోవచ్చున్నవి గాని చాలు అమ్మా. ఒకసారి నాకెళ్ళి చూడండి, అందరూ ఒకసారి నాకెళ్ళి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీకు 1వ తారీఖు అందరికి షేర్లు ఇస్తా. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా,
బుద్ధి లేని ఆ కన్యకలట బుద్ధి కలిగిన కన్యకల దగ్గరకు వెళ్ళి, ఇదిగో మా దివిటీలలో నూనె అయిపోయి ఆరిపోతున్నవి, ఆ వెలుగు ఆరిపోతుంది కనుక మీ దివిటీలలో ఉన్న కొద్దిగా నూనెను మాకు ఇస్తే మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం. పిల్లరా, ఈరోజు చాలామంది ఏమైపోయారంటే ఈ బుద్ధి లేని కన్నికల్లాగా అయిపోయారు. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి ఉన్న కన్నికల కాడికి కొంచెం ఇవ్వండమ్మా అని అడుక్కుంటున్నారు. పాస్టర్లు కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తా ఉంటే నిద్రపోతూ ఉంటారు. మా పాస్టర్ మాకు ఆమె పాపం, నా పేరు చెబితే రేపు వస్తుందామా, మళ్ళీ మీరందరూ ఆమె ఇట్లా చూసారు అనుకో, ఏంది నాకు ఇట్లా చూసారు ఏదేసన్నా అని అంటదామా. ఇప్పుడు బాగుందిలే, ఆ ప్రారంభంలో మనసు మమతో సీరియల్ అంటే మా ఇద్దరికి పోయి ఇష్టం. నాకు ఆమెకు పోటీ పడి మనసు మమతలతో కోరే ఈ జన్మధన్యమే, ఆ పాట అప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, 2012లోది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనసు మమత సీరియల్లో వదిలిపెట్టేవాళ్ళం కాదు. ఇంకా అలా చూసేది ఆమె. ప్రార్థన చేయటే చేసేది కాదు. నేనే ఏం చేసేవాడిని తెలుసు, ఒక్కోసారి కోపం కక్ష వచ్చేది, నన్ను లేపేది అనమాట. ఎప్పుడన్నా లెగిసేది, అమావాస్య పున్నానికి లెగిసేది. ఆమె అనుకుంటుంది, ఎందుకక్క ప్రార్థనకు లేవంటే, ఎందుకు అన్న చేస్తల్లా, అన్నపోతే నన్ను దేశపడు పరలోకానికి. అవును, మరి అన్నోళ్ళ నాయింది పరలోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నపోతే నన్ను దేశపడా అని అంటే అమాస్పన్నానికి లెక్కుతుందా, రే లేరా, రే లేరా, అమ్మ తల్లి లేరా, ఎస్ నా తల్లిగా లేరా అంటే కాలుతో ఒక తన్నుదన్నేమని నేను. పాప మామూల్లా యేసు రక్తమే, రక్తస్థుతి అనుకొని ప్రభువా స్తోత్రమయ్య, స్తుతి అని ప్రార్థన చేసుకునేది. మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను లేపినప్పుడల్లా ఒక్కసారి అటు జాడిచ్చేవాని నేను. అంటే అప్పుడు నా వయసు 13, 14 ఉంటాయి అంతే, ఒక 15 దాకా ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాటలు, మా ఆయన పోతే నేను పోతానని నువ్వు ఎప్పుడు అనుకోబాకు. బుద్ధి కలిగిన నీ భర్త బుద్ధి లేని నీ జీవితాన్ని తీసుకుపోలేడు. బుద్ధి కలిగిన నీ భార్య బుద్ధి లేని భర్తను పరలోకానికి తీసుకుపోలేదు. ఎవరిని వాళ్ళే పరలోకానికి సమర్పించుకోవాలి. అర్థమైందన్నమాట. ఎవరికి వాళ్ళే సమర్పించుకోవాలి. అయ్యో మా ఆయన చేస్తాలే ప్రార్థన 24 గంటలు, నేను ఇంత తిని ఇంత నిద్రపోతే గట్టిగా అప్పుడు అని అనుకుంటూ కుదరదు, మనం పోలేం. పిల్లరా, ఈ బుద్ధి కలిగిన స్త్రీల దగ్గరికి వెళ్ళి, కన్యల దగ్గరికి బుద్ధి లేని వారు, అమ్మా కొంచెం నూనెత్తే అడ్జస్ట్మెంట్ అప్పు, అప్పుడు పిల్లరా వాళ్ళు ఇవ్వాల. అమ్మ సరిపడ తెచ్చుకున్నాం, సరిపడ భక్తిని మేము తెచ్చుకున్నాం, సరిపడ ప్రార్థన మేము తెచ్చుకున్నాం, మీకు ఇవ్వటం కుదరదని చెప్పారు. పిల్లరా, బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారట, బుద్ధి కలిగిన కన్యకలు పరలోకంలో చేర్చబడ్డారట. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు బుద్ధి కలిగిన కన్యకగా ఉంటావా, బుద్ధి లేని కన్యకగా ఉంటావా? బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు ఉంటే నిరంతరం, అక్కడ రాయబడిన మాట ఏంటి, ఆకాశంలో నక్షత్రములు నిరంతరం, నువ్వు నిరంతరము ప్రకాశించాలని కోరిక నీకు ఉంటే పరలోకములో నువ్వు నిరంతరం ప్రకాశించుదువుగాక. నువ్వు బుద్ధిమంతురాలు అయితేనే, బుద్ధిమంతుడు అయితేనే దేవుడి మాటలు దీవించును గాక.